హెయిర్ గ్రోత్ అవ్వడం లేదు, బ్రేకేజెస్, హెయిర్ ఫాల్ అవుతుంది అండ్ ఎన్ని ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్స్ వాడినా సరే రిజల్ట్ ఏమి ఉండట్లేదు, హెయిర్ ఎక్కువగా డ్యామేజ్ అవుతుంది అండ్ అనేసి అనుకుంటే ఇవాళ నేను మీకు ఈ వీడియోలో హోమ్లోనే ఈజీగా హెయిర్ ఫాల్ని తగ్గించి హెయిర్ గ్రోత్ అవ్వడానికి ఎలా యూజ్ చేయాలి, ఏం యూజ్ చేయాలి అనేది చెప్తాను అనమాట. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. యాక్చువల్లీ ఇదేంటంటే నేను వచ్చేసి సిరీస్ టైప్లో చేస్తాను అనమాట. సో 4 to 5 వీడియోస్ టైప్లో. అండ్ ఆ వీడియోస్ మొత్తంలో కంప్లీట్గా హెయిర్ ఫాల్, హెయిర్ గ్రోత్, హెయిర్కి ఏం తినాలి అండ్ హెయిర్ కోసం ఏం తినాలి అండ్ హెయిర్కి ఏం అప్లై చేసుకోవాలి అండ్ హెయిర్ చాలా వరకు ఏంటంటే హెయిర్ గ్రోత్ కోసం చాలామంది ట్రై చేస్తారు, కానీ నార్మల్ ఏంటంటే ఉన్న హెయిర్ని ఎలా మనం ప్రొటెక్ట్ చేసుకోగలగాలి, హెయిర్ ఫాల్ ఎక్కువగా అవ్వకుండా ఎలా చూసుకోవాలి అనేది కూడా నేను కంప్లీట్ ఈ వీడియో సిరీస్లో చెప్తానమాట. అండ్ హెయిర్ గ్రోత్ అనేది ఓవర్ నైట్ టైం కాదు అండ్ అలా అని ఒక 2-3 డేస్లో 1 వీక్లో కూడా వచ్చేది కాదు. కన్సిస్టెన్సీ ఉండాలి. 1 month 2 monthsలో కానీ మనం రిజల్ట్ చూడలేమన్నమాట. సో అలా ఉంటుంది. అండ్ స్టే ట్యూన్ లాస్ట్ దాకా ఉండండి. లాస్ట్లో నేను మీకు హెయిర్ గ్రోత్ అవ్వకుండా ఉండడానికి మీరు చేసే మిస్టేక్స్ ఏంటి కూడా చెప్తాను అనమాట. సో ఇది వచ్చేసి ఫస్ట్ వీడియో కాబట్టి జస్ట్ నార్మల్లీ ఏం చేద్దామంటే స్కాల్ప్ గురించి అండ్ హెయిర్ ఆయిలింగ్ గురించి, దాంతోపాటుగా ఫుడ్స్ గురించి, అంటే మన హెయిర్ గ్రోత్ కోసం ఏ ఫుడ్ తీసుకోవాలి అనేసి, అండ్ దాంతోపాటుగా అవాయిడ్ చేయాల్సిన కొన్ని నెసెసరీ థింగ్స్ ఏంటి అంటే హెయిర్ అనేది బ్రేకేజ్ అవ్వకుండా, హెయిర్ లాస్ అవ్వకుండా ఉండడానికి. సో ఇవాళ ఫస్ట్ వీడియోలో ఇవన్నీ తెలుసుకుందాం అనమాట. సో ఫస్ట్ వచ్చేసి స్కాల్ప్ అనేది ఎప్పుడైనా సరే క్లీన్గా ఉండాలన్నమాట. సో క్లీన్గా ఉంచుకోవడం మనం చూసుకోవాలన్నమాట. లేదు అనేసి అంటే డస్ట్ ఇవన్నీ ఉంటాయి కదా, సో మన స్కాల్ప్లోకి వెళ్ళిపోయి డాండ్రఫ్ని క్రియేట్ చేస్తుంది. దాంతోపాటుగా డాండ్రఫ్ వచ్చిందంటే ఆటోమేటిక్ ఇచ్చినెస్ వస్తుంది. సో మనము దురద వచ్చినప్పుడు మనం ఇలా గోక్కున్నాం అనుకోండి, సో ఏంటంటే కొన్నిసార్లు డాండ్రఫ్ వల్ల అండ్ స్కాల్ప్ వచ్చేసి డ్రై అయిపోవడం వల్ల కూడా హెయిర్ వచ్చేసి ఊడిపోతుంది అనమాట. సో అది చూసుకోండి. స్కాల్ప్ ఎప్పుడైనా సరే క్లీన్ ఉండాలి అండ్ మాయిశ్చరైజర్గా కూడా ఉండాలన్నమాట. ఎప్పుడైనా సరే డ్రై ఉంచుకోకండి, ఎందుకంటే డ్రై ఉండడం వల్ల కూడా డాండ్రఫ్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ డాండ్రఫ్ వచ్చేసి 2 types ఉంటుంది. సో దాని గురించి కూడా నేను చెప్తాను అనమాట. సో స్కాల్ప్ వచ్చేసి క్లీన్ ఉండాలి అనేసి అంటే వీక్లీ 2 to 3 times ఖచ్చితంగా మనం హెయిర్ వాష్ చేసుకోవాలి. అండ్ లాంగ్ హెయిర్, షార్ట్ హెయిర్ కదా చేసుకోవడానికి వీలవుతుంది, లాంగ్ హెయిర్ కదా వీక్లీ 2 to 3 times చేయాలంటే వీలు పడదు అనేసి అనుకుంటాము. బట్ స్టిల్ మన హెయిర్ కేర్ కోసం చేయాల్సిందే 1 week హెయిర్ వాష్ అనేది చేయాల్సిందే. సో కమ్ టు దే హెయిర్ వాష్ చేసేటప్పుడు షాంపూ గురించి. సో షాంపూ వచ్చేసి ఏంటంటే మైల్డ్ షాంపూ. లేదు అనేసి అనుకుంటే ఇప్పుడు మైల్డ్ షాంపూ అంటే ఎక్కడి నుంచి వెతకాలి, ఇప్పుడు మనము తీసుకునే షాంపూస్లో ఇది మైల్డా, స్ట్రాంగ్గా అనేసి మనకి చాలా వరకు తెలియదు అనమాట. ఎలా తెలుసుకోవాలనేది కూడా చాలా వరకు తెలియదు. అండ్ ఈవెన్ నాకు కూడా తెలియదు అనమాట. మనం తీసుకునే షాంపూస్లోనే మనం డైలీ యూజ్ చేసే షాంపూని డైల్యూట్ చేసి యూజ్ చేయొచ్చు అనమాట. డైల్యూట్ అంటే వాటర్లో వేసి షాంపూ మొత్తం కలిపేసి హెయిర్ వాష్ చేసుకోవచ్చు అనమాట. సో అది కూడా చేసుకోవచ్చు. దానివల్ల కూడా ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వదు, ఎందుకంటే డైల్యూట్ అవుతుంది కాబట్టి లెస్ కెమికల్ మన హెయిర్లోకి వెళ్తుంది. అండ్ అది కూడా చూసుకోండి. అండ్ మైల్డ్ షాంపూస్ వచ్చేసి అనేసి అంటే ఇప్పుడు ఆయుర్వేదిక్ షాప్స్లో దొరుకుతాయి చూడండి, ఆయుర్వేదిక్ షాంపూస్, దాంతోపాటుగా అలోవెరా షాంపూస్, ఇవన్నీ ట్రై చేయొచ్చు అనమాట. అండ్ కెమికల్ ఉండే చాలా వరకు అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి ఒకవేళ మీరు హెయిర్ గ్రోత్ కావాలి అనేసి అనుకుంటే. సెక్షన్ 3 వచ్చేసి ఆయిలింగ్ అనమాట. సో మనం హెయిర్కి ఆయిల్ పెట్టుకుంటాం కదా, సో అదనమాట. జనరల్లీ ఏంటంటే చాలామంది అండ్ హెయిర్ ఆయిల్ వచ్చేసి ఒకసారి పెట్టుకొని 2 to 3 days దాకా ఉంచుకుంటారనమాట. సో అస్సలు అలా చేయకూడదు. కొంతమందికి సెట్ అవుతుంది, కొంతమందికి సెట్ అవ్వదు. ఇంకొంతమంది ఏం చేస్తారు అనేసి అంటే ఓవర్ నైట్ పెట్టుకుంటారనమాట. అంటే నైట్ పెట్టేసుకుని ఆయిల్ మసాజ్ చేసేసుకొని రేపు మార్నింగ్కి నెక్స్ట్ డే మార్నింగ్కి హెయిర్ వాష్ చేసుకుంటారనమాట. అది కూడా చాలా వరకు పడదు చాలామందికి. ఎందుకు అనేసి అంటే మనం హెయిర్ ఆయిల్ ఎక్కువగా ఉంచుకోవడం వల్ల ఏంటంటే డస్ట్ పార్టికల్స్ అన్నీ హెయిర్లోకి వెళ్ళిపోయి హెయిర్ రూట్లోకి వెళ్ళిపోయి అదంతా అక్కడ స్టిక్ అయిపోతుంది అనమాట. స్టిక్ అయిపోయి ఏంటి అనేసి అంటే డాండ్రఫ్ క్రియేట్ చేస్తుంది అండ్ ఇచ్చినెస్ని క్రియేట్ చేస్తుంది అనమాట. సో లేదు అవాయిడ్ చేయాలి అనేసి అనుకుంటే ఇది అంటే ఓవర్ నైట్ కానీ 2 to 3 days కానీ అవాయిడ్ చేయండి. హెయిర్ వాష్ చేసే ఒక 2-3 hours ముందు పెట్టుకోవడానికి ట్రై చేయండి. అనేసి అంటే లేదు అనేసి అనుకుంటే ఒక 1/2 hour, ఒక 1 hour కూడా ట్రై చేయండి. సో ఫస్ట్ ఏంటంటే హెయిర్ అప్లై చేసుకోండి. హెయిర్ ఆయిల్ ఎలా అప్లై చేసుకోవాలనేసి అంటే ఆయిల్ అప్లై చేసుకునే ప్రతిసారి ఆయిల్ని, అది ఏ కైండ్ ఆఫ్ ఆయిల్ అయినా పర్వాలేదు, ఆల్మండ్ ఆయిల్ కానీ, కోకోనట్ ఆయిల్ కానీ, క్యాస్టర్ ఆయిల్ కానీ, ఏ ఆయిల్ అయినా పర్వాలేదు, ఆయిల్ పెట్టుకునే ముందు కొంచెం వార్మ్ చేయండి ఆయిల్ని ఎప్పుడైనా సరే. ఆయిల్ లాగా చేసి అయితే టిప్స్తో ఇలా అద్దండి. లేదు అనేసి అంటే కాటన్ బాల్ ఉంటుంది కదా, కాటన్ బాల్తో ఇలా అద్దినా సరే హెయిర్ మొత్తానికి ఆయిల్ అనేసి పడుతుంది అనమాట. సో దిస్ ఇస్ ద బెస్ట్ అండ్ ఎఫెక్టివ్ వే అని చెప్పొచ్చు హెయిర్కి ఆయిల్ పెట్టడం అనమాట. అండ్ దాని తర్వాత వన్స్ హెయిర్కి ఆయిల్ పెట్టుకున్న తర్వాత మసాజ్ చేయడం ఇంపార్టెంట్. మసాజ్ ఎలా అనేసి అంటే మైల్డ్గా చేయండి, చాలా స్లోగా చేయండి.
సో దట్ ఏంటంటే మీరు పెట్టిన హెయిర్ ఆయిల్ ఉంటుంది కదా, అది కొంచెం సెటిల్ అవ్వడానికి ఈజీ అవుతుంది అనమాట. సో హార్ష్గా ఇలా 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 చేయకండి. అండ్ ఎందుకంటే స్కాల్ప్ వచ్చేసి ఇదైపోతుంది అనమాట, డిస్టర్బ్ అయిపోతుంది. అండ్ మీకు పెయిన్ కూడా వస్తుంది ఒకవేళ మీరు హార్ష్లీ మసాజ్ చేస్తాను. సో అది చూసుకోండి. దాని తర్వాత 2 to 3 అవర్స్కి సో ఆయిల్ పెట్టిన 2 అవర్స్కి కానీ 1 అవర్కి కానీ, లేదంటే హాఫ్ అన్ అవర్కి కానీ, టైం లేదనుకునే వాళ్ళు హాఫ్ అన్ అవర్ ట్రై చేయండి. హాఫ్ అన్ అవర్ తర్వాత హెయిర్ వాష్ చేసుకోండి. కండిషనర్ అనేసి అంటే మ్యాండేటరీ అవ్వచ్చు, కాకపోవచ్చు కూడాను. నేను కంపల్సరీ అనేసి అయితే చెప్పను. ఎందుకనేసి అంటే మోస్ట్లీ నేను వాడను అనమాట, నాది సిల్కీ హెయిరే. సో నేను కండిషనర్ చాలా తక్కువ వాడతాను. అండ్ డ్రై ఉన్నవాళ్ళు, హెయిర్ డ్రై ఉన్నవాళ్ళు, ఫ్రిజీ ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా ట్రై చేయమని చెప్తాను నేను. ఫుడ్ అనమాట, ఫుడ్ ఎంత తీసుకోవాలి అనేసి చెప్తాను. సో మన హెయిర్ వచ్చేసి కెరటిన్ ప్రోటీన్తో ఫామ్ అవుతుంది అనమాట. సో మన హెయిర్ గ్రోత్ కావాలి అనేసి అనుకుంటే ఖచ్చితంగా మనం ప్రోటీన్ ఫుడ్ ఉన్నవి తీసుకోవాల్సిందే. సో ఫుడ్ విషయానికి వచ్చేసి ఎగ్స్ అయితే కంపల్సరీ, ఎందుకంటే ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది అందులో. సో ఎగ్స్, స్పర్ట్స్ అంటే మొలకలు ఉంటాయి కదా అవి, అండ్ దాల్స్, పప్పులు ఉంటాయి కదా, పప్పు దినుసులు అవి, అండ్ దాంతోపాటుగా గ్రౌండ్ నట్స్, పల్లీలు అండ్ చనా దాల్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నీ ట్రై చేయొచ్చు అనమాట. సో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫుడ్ ట్రై చేయొచ్చు. దాంతోపాటుగా వెజిటేబుల్స్ కూడా ఖచ్చితంగా తీసుకోవాలి. అండ్ లీఫీ వెజిటేబుల్స్ ఉంటాయి కదా, అవి కూడా ఎక్కువ తీసుకోండి అనమాట. అండ్ ప్రోటీన్తో పాటు బయోటిన్, ఐరన్ ఇవన్నీ కావాలన్నమాట మన హెయిర్ గ్రోత్ కోసం. సో ఏం ఫుడ్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేసి నేను ఇంకొక వీడియోలో చెప్తాను ఫుడ్ గురించి క్లారిటీగా. సో ఇది వచ్చేసి ఫుడ్ గురించి అనమాట. అవాయిడ్ చేయాల్సిన అంటే మన హెయిర్ గ్రోత్ కోసం చాలా వరకు మనం మిస్టేక్ చేస్తూ ఉంటాం కదా. సో వాటిని ఎలా అవాయిడ్ చేయాలి, సో అవాయిడ్ చేయాల్సిన కొన్ని థింగ్స్ ఏంటి అనేసి లాస్ట్లో చెప్తామని చెప్పాను కదా. సో ఇప్పుడు చెప్తాను అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఎవ్రీడే టైట్ హెయిర్ స్టైల్స్ వేసుకోకండి. సో టైట్గా మనం ఇలా వేసుకుంటాం కదా హెయిర్, అండ్ పోనీటైల్స్ కూడా వేసుకుంటాం కదా. సో ఏంటంటే రూట్ లైన్ ఉంటుంది కదా, సో ఇది వచ్చేసి వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట. సో ఎక్కువగా మనం లాగి టైట్గా వేసుకోవడం వల్ల. దాని తర్వాత హార్ష్ కెమికల్ ఉండే ప్రోడక్ట్స్ని చాలా వరకు తగ్గించండి. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి మనం స్టైలింగ్స్ కోసం అనేసి హీట్ ఎక్కువగా యూజ్ చేస్తాం కదా, దానివల్ల ఏంటంటే హెయిర్ వచ్చేసి బ్రేకేజెస్ వచ్చేస్తుంది అనమాట. సో స్ప్లిట్ అయిపోతుంది హెయిర్. సో అది కూడా అవాయిడ్ చేయండి. అండ్ వెట్ హెయిర్ ఉంటుంది కదా, దాని తర్వాత వెట్ హెయిర్ మీద చాలా వరకు మనం తొందరగా బయటికి వెళ్ళాలి అనేసి ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి అని వెట్ హెయిర్ మీదనే మనం కోమ్ చేస్తామన్నమాట. సో అది కూడా చాలా వరకు కాదు, అసలు అవాయిడ్ చేయండి. ఎందుకనేసి అంటే వెట్ హెయిర్ మీద మీరు ఎప్పుడైతే కోమ్ పెడతారో హెయిర్ వచ్చేసి చాలా డెలికేట్గా ఉంటుందన్నమాట. సో డెలికేట్గా ఉండడం వల్ల ఏంటంటే హెయిర్ మనం కోంబిలా పెట్టగానే హెయిర్ వచ్చేసి సగానికే తెగిపోయి వచ్చేస్తుంది అనమాట. సో దీనివల్ల బ్రేకేజెస్ అనేవి చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. హెయిర్ వచ్చేసి మన చేతిలో మనమే పిక్కునే సిచ్యువేషన్ అనమాట, చెప్పాలి అనుకుంటే. అండ్ దాని తర్వాత స్లీప్ వచ్చేసి ఖచ్చితంగా ఉండాల్సిందే. సో ప్రాపర్ స్లీప్ ఉండాలి. ప్రాపర్ స్లీప్ని మెయింటైన్ చేయండి. అండ్ జంక్ ఫుడ్స్ ఉంటాయి కదా, అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఉంటాయి కదా, సో వాటిని కంప్లీట్గా అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. లేదు కంప్లీట్గా చేయలేము అనేసి అంటే తక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి అనమాట. దాని తర్వాత స్ట్రెస్ని కొంచెం తగ్గించడానికి ట్రై చేయండి. స్ట్రెస్ ఎక్కువ అయితే హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది. అండ్ స్లీప్ వచ్చేసి ఖచ్చితంగా 7 to 8 అవర్స్ మెయింటైన్ చేయండి. ఈవెన్ 7 to 8 అవర్స్ కాకపోయినా 6 అవర్స్ స్లీప్ అయినా సరే ప్రాపర్ స్లీప్ ఉండేటట్టు చూసుకోండి. అండ్ ఖచ్చితంగా మనం హెయిర్ గ్రోత్ కావాలి అనేసి అనుకుంటే స్లీప్ ఉండాలి, స్ట్రెస్ తక్కువగా ఉండాలి, మంచి హెల్దీ ఫుడ్ ఉండాలి, న్యూట్రిషనల్ ఫుడ్. దాంతోపాటు ఇవి ఉంటే ఏంటంటే మనం అవుటర్ అప్లికేషన్ ఏం పెట్టినా సరే హెయిర్కి అది కాస్త ఎంతైనా హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇన్నర్గా మనం ప్రాపర్గా ఉండాలి. సో అవుటర్ అప్లై చేసినా చేయకపోయినా పెద్దగా ప్రాబ్లం ఉండదు అనమాట. అండ్ చాలా వరకు మనము హార్ష్ కెమికల్ ట్రీట్మెంట్స్ కూడా చేయించుకుంటాం అనమాట పార్లర్స్లో వెళ్ళి. సో అవి కూడా అవాయిడ్ చేయండి చాలా వరకు. ఎందుకనేసి అంటే కెమికల్స్ రిలేటెడ్ ట్రీట్మెంట్స్ కొన్ని రోజుల వరకే బాగుంటాయి అన్నమాట. సో ఇదండి వీడియో. సో రిమెంబర్, హెయిర్ గ్రోత్ అనేది ఒక రోజులో, ఒక 1 వీక్లో, 1 మంత్లో వచ్చేది కాదు. ఖచ్చితంగా కన్సిస్టెన్సీ ఉండాలి. సో 3 months వరకు కన్సిస్టెన్సీ ఉంటే 3 months వరకు మనం మన హెయిర్కి టైం ఇస్తే సో హెయిర్ గ్రోత్ అనేది మనం చూడొచ్చు అనమాట. ఈవెన్ హెయిర్ గ్రోత్ కొంచెం చూసినా సరే హెయిర్ ఫాల్ అనేది తగ్గించడానికి ట్రై చేయొచ్చు అనమాట. అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే. అండ్ హెయిర్ అని కామెంట్ చేయండి పార్ట్ 2 కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బై బాయ్.